ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే చాలా సంతోషపడతాం, నొచ్చుకుంటే బాధపడతాం. అవునా కదా? కానీ యేసు ప్రభు మెచ్చుకుంటే అది ఎలా ఉంటుంది? ఈరోజు దాని గురించి నేను చెప్తాను. రండి చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనం చదవండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చిన్నది. చూడండి, ఇక్కడ జక్కయ్యని ప్రభు మెచ్చుకుంటా ఉన్నాడు. ఎందుకు మెచ్చుకున్నాడు అంటే, జక్కయ్య ఆ ఊర్లో పన్ను వసూలు చేసుకునేవాడు. అయితే ఆ ఊరులందరికీ ఆయన మీద బాధ. అందరూ ఆయన అంటే అసహించుకుంటారు. ఎవరిని? జక్కయ్యని. ఆయనకి ఆశ కలిగిందంట, మా ఊరికి యేసుప్రభు వచ్చాడు, ఆయన చూడాలని. అయితే పోయి మేడు చెట్టు కూర్చున్నాడు. యేసుప్రభు నేరుగా ఆడుకొచ్చి ఆయనే పిలిచాడు. ఆయన త్వరగా దిగాడు. యేసుప్రభుని సంతోషంగా తీసుకుపోతున్నారు. ప్రజలందరూ అనుకుంటున్నారు, ఏంది యేసుప్రభు కూడా తెలియలేనట్టుందా, వాడింటికి పోతున్నాడా? ఎవరింటికి? పాపి అయిన జక్కయ్య ఇంటికి పోతున్నాడా? ఏంది ఆయన అనుకుంటున్నారు. యేసుప్రభు అక్కడ ఇంట్లో అడుగు పెట్టాడో లేదో జక్కయ్య ఉన్నాడు తెలుసా? ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చేస్తా. ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి తీసుకుంటే మనం తీసుకొని ఉన్నాడుగా, తీసుకుంటేని చెప్తున్నాను. తీసుకొని ఉన్నాడు, అందుకే కదా 400 ఇస్తానంటున్నాడా? లేకపోతే ఆయన ఎందుకు ఇస్తాడు 400 తిరిగా? తీసుకుని ఉన్నాడు న్యాయంగానే. అంటే ఆయన పన్ను వసూలు చేసేవాడు కాబట్టి ఏం చేయడు. 100 రూపాయలు అంటే దాని పక్కన 0 పెడతాడు. అప్పుడు ఎంత అయిపోద్ది? అప్పుడు ఎంత కట్టాలా? 7 రూపాయలు అయ్యా నీ బిల్లు అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు కరెంటు బిల్లు వాడు వస్తాడు, వాడు ఎంత కొట్టి వాడు ఇచ్చిపోయినా కూడా మనము ఏం చేయాలా? కట్టను అన్నాం అనుకో, కట్ చేస్తాడు వచ్చి. అంత చచ్చినట్టుగా మనం ఏం చేయాలా? కట్టాలా. ఆ రోజుల్లో కూడా వాళ్ళ చేతుల్లో ఉండేది. అది ఎవరి చేతుల్లో? పన్ను కట్టించుకున్న చేతుల్లో. అందుకని వాళ్ళు రాసిందే కట్టాలా. ఆయన ఆ విధంగా రాసుకోవడం తీసుకోవడం ఆయన పని. అంటే ఆయనకు వాటం వచ్చింది కాబట్టి కొంతమందికి అవకాశం వచ్చి చేతి వాటం చూపిస్తారు. ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి చేతి వాటం చూపించాడు. కానీ ప్రభు పట్టుకునే సంగతి తెలియదు. ఏదో ఒక రోజు ప్రభుకు లెక్క చెప్పాలనే సంగతి తెలియదు. ప్రభు కాడ నిలబడాలనే సంగతి తెలియదు ఆయనకి. ప్రభు వచ్చేసాడు ఇంట్లోకి. ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు వెంటనే ఏమంటున్నాడంటే, ఎవరికాడ నేను అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 ఇస్తాను, తర్వాత సగం ఆస్తి బేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. ఈ 2 విషయాలు ప్రభువుకు చాలా సంతోషం ఇచ్చింది. అతనిలో వచ్చిన ఆ మార్పును చూసి ప్రభు అన్నాడు, ఇతడు నిజంగా అబ్రహాము కుమారుడే, ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? మార్పు చూశాడు. అతని మనసు మారిపోయింది. ఎప్పుడు డబ్బు అంటే చాలా ఇష్టం ఆయనకి. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు, కానీ మనసు మారిపోయింది. అందుకని సగం ఇవ్వాలంటే ఎంత కష్టం అండి. ఒకవేళ 1 కోటి రూపాయలు ఉందనుకుందాం ఉదాహరణకు, 50 లక్షలు బేదలకు ఇవ్వాలంటే ఊరికి మనసు ఒప్పుకుంటుందండి? ఒప్పుకుంటుందా? సరే, ఏదో పొరపాటున 1000 రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం, లేకుంటే 10,000 తీసుకుందాం. ఇప్పుడు 40,000 కట్టాలా? ఎంత? ఇప్పుడు ఎంత కష్టం, ఎంత అది కష్టం కూడా తిరిగి కట్టాలంటే, వేయాలంటే. కానీ ఆయన మనసు మార్చుకున్నాడు. మారాల్సింది ఏంటంటే మన మనసు. ఒక మనిషి మనసు మారిపోతే ఆ మనిషి మారిపోయినట్టే. పై రూపము ఏసము కాదు మారాల్సింది, మనిషి యొక్క మనసు మారాలి. అందుకని యేసుప్రభు ఏమని ప్రకటించాడు? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ప్రకటించేవాడు ఆయన. కాబట్టి మనసులో మారాల్సింది మనిషి కాదు, మనసు మారాలి. అందుకు ఒక సామెత ఉంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది అని. ఏముందని అర్థం? మనసులో ఉంటే దానికి మార్గము, మనసులో లేకపోతే మార్గము ఉండదు. ఇప్పుడు నువ్వు ఏదో ఊరికి పోవాలని మనసులో ఉంది, దానికి ఏదో ఒక మార్గం ఎత్తుకొని పోతావు. అసలు మనసులో లేదు పోవాలని, ఇంకా దానికి ఎన్నో చెప్తావు. ఇంకా ఏమని? అసలు ఆ ఊరు అట్టుంటుంది, ఈ ఊరు ఇట్టుంటుంది, ఆడ అది ఉండదు, ఇది ఉండదు అని ఏదేదో చెప్తాం. ఎందుకని మన మనసులో అది లేదు కాబట్టి. అందుకని మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పింది. అందుకే ఇప్పుడు ఈ జక్కయ్య మనసు ఏమైపోయింది? మారిపోయింది. కానీ మన మనసు కూడా అలా మారిపోతే యేసయ్య మనల్ని మెచ్చుకుంటాడు.
యేసే చాలా సంతోషిస్తాడు. కానీ ఎక్కువ భాగం ఎలా ఉన్నారు ఇప్పుడు క్రైస్తవులు అంటే, సినిమా వాళ్ళకంటే సీరియల్ వాళ్ళకంటే బాగా నటిస్తున్నారు. అసలు వాళ్ళని చూస్తే ఒక్కోసారి అమ్మో ఎలకాడే ఉన్నాడు దేవుడు అనిపిస్తుంది. కానీ తర్వాత చూస్తే ఎలకాడే ఉంది దెయ్యం అనిపిస్తుంది మళ్ళీ. ఎందుకని? ఒకప్పుడేమో అలా ప్రవర్తిస్తారు, మళ్ళీ ఇంకాసేపు తర్వాత ఇంకోలాగా ప్రవర్తిస్తారు. ఎందుకని? వాళ్ళు మారలేదు కానీ మారినట్టు నటిస్తున్నారు. చాలామంది ఇప్పుడు ఏం నేర్చుకున్నారంటే నటించడం నేర్చుకున్నారు. ఎట్టొస్తుందో ఆ భక్తి, అప్పుడు ఎట్టొస్తాయి ఆ మాటలు, అట్లా మాట్లాడతారు. తర్వాత మనం చూస్తే ఎటువంటి మాటలు వస్తాయో భయంకరంగా. ఎందుకని? వాళ్ళు నటిస్తున్నారు కాబట్టి అలా రెండు విధాలుగా చేస్తారు. నిజంగా మనసు మారిపోతే ఒకే విధంగా ఉంటారు, అంతే. హల్లెలూయా. అందుకని మనం నటించకూడదు. ఎప్పుడైనా చిక్కిపోతాం యేసయ్య కాడ. మనసు మార్చుకుంటే యేసయ్య మెచ్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య అంటున్నాడు, ప్రభువా సగం పేదలకు ఇచ్చేస్తాను, ఎవరికాడైతే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 ఇచ్చేస్తాను, నువ్వు కావాలి నాకయ్యా అన్నాడు. అంతే, పో నీకు రక్షణ వచ్చేసింది, నీ రక్షణ వచ్చేసింది, పో నువ్వు దేవుని కుమారుడు అయిపోయే పో అన్నాడు. ఈరోజు మన మనసు కూడా మారాలి. అంటే జక్కయ్య బలహీనత డబ్బులు. అందరికీ డబ్బుల మీదే ఆలోచన ఉండదు. కొందరికి తాగుడి మీద ఆలోచన ఉంటుంది, కొందరికి పేకాటి మీద ఆలోచన ఉంటుంది, ఇంకొక చెడ్డ అలవాట్ల మీద ఆలోచన ఉంటుంది, చెడ్డ విషయాల మీద ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనే పాపం. హల్లెలూయా. ఆ మనసే పాపం. దాన్ని ఎప్పుడైతే నువ్వు తీసేసుకుంటావో నువ్వు పరిశుద్ధువే, నువ్వు పవిత్రంగా ఉన్నట్టే. అది కానీ నీ మనసు మారలేదంటే అందరి దృష్టికి బ్రదర్ బాగున్నాడో, సిస్టర్ బాగుంది అనిపించుకుంటుంటావు. కానీ నీ కథ దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన హృదయ అంతరంగాల్ని ఎరిగినవాడు. అది ఆయన చూస్తూనే ఉంటాడు లోపల, ఎట్లుందో లోపల మనిషి ఎట్లున్నాడు అనే సంగతి. కాబట్టి ఇప్పుడు మారాల్సింది ఎక్కడంటే మన మనసు మారిపోవాలి. ఎవరి మనసు మారుతుందో వాళ్ళని చూసి ప్రభు మెచ్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువు మనల్ని మెచ్చుకునేలాగా మనం మార్పు చెందాలి. మీరు మారలేదని ఎప్పుడు నేను ఉన్నట్లో మారిపోయినారు. కానీ ఎలాగ మారాలి? ప్రభు మనల్ని ఏం చేయాలి? మెచ్చుకోవాలి. అబ్బా ఇట్లా మారిపోయారు, ఇట్లా అయిపోయారు అని మెచ్చుకోవాలి ఆయన. ఆ విధంగా మనలో మార్పు కనపడాలి. కానీ సీనియారిటీ పెరుగుతుంది కానీ మార్పు పెరగటంలే. మార్పు కావాలి, అది దేవునికి మహిమ. రెండో విషయం చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. చూడండి, యేసు ప్రభు అతని విశ్వాసాన్ని చూసి ఏం పడంట? ఆశ్చర్యపడి అతన్ని మెచ్చుకుంటున్నాడు. అసలు ఇజ్రాయేలు ఎంతమంది ఉన్నారు కానీ అసలు ఎవరిని ఇలాంటి వైపు చూడలేదయ్యా, నేను ఇటువంటి విశ్వాసం చూడలేదయ్యా, ఇటువంటి వ్యక్తిని చూడలేదయ్యా నేను అని చెప్తున్నాడు. ఎవరిని గురించి? ఆ శతాధిపతి గురించి. అయితే అక్కడ ఏం జరిగిందంటే, శతాధిపతి ఇంట్లో ఒక పనోడు ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు. అతను చాలా ప్రీతిపాత్రుడు అతనికి. ఎవరికి? ఎందుకట అట్లా అయిపోయాడు? ఆయన ఏం చెప్తే చేస్తాడు, ఆయనకు అనుకూలంగా నడుచుకుంటాడు, ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. అందుకని ఆయన అంటే చాలా ప్రాణం అయిపోయింది ఆయనకి. ఆయనకి పక్షవాతం వచ్చి బాధపడిపోతున్నాడు. ఇంట్లోనే పెట్టుకున్నాడు. కానీ ఎంతెంతో వైద్యం చేయించాడు, ఏమేమో బాధలు పడ్డాడు, బాగకాల. అయితే చివరికి ఒక విషయం తెలిసింది ఆయనకి, యేసు ప్రభు దగ్గర అయితే బాగవుతాడు అని చెప్పి. అప్పుడు కొంతమందిని పిలిచి యేసయ్య కాడికి పంపించాడు. పంపించి ఏం చెప్తున్నాడు యేసయ్య కాడ? అయ్యా, నా దాసుడికి బాగలేదు, నేను చాలా బాధలు పడ్డా, వైద్యాలు చేయించా, అయినా బాగకాల. కానీ నువ్వు బాగు చేయగలవని నేను తెలుసుకున్నా. కాబట్టి ఇప్పుడు నిన్నొచ్చి మా ఇంటికి వచ్చి మా దాసుడికి ప్రార్థన చేసి బాగు చేయమని నేను అడగట్లా. ఎందుకంటే నేను కూడా ఒక అధికారిని, అధికారం గురించి నాకు తెలుసు. నీ అధికారం పోల్చుకుంటే నా అధికారం ఒక అధికారం కాదు. నేను ఇబ్బంది పెట్టి తెలుసుకోలే. నువ్వు అక్కడ చేరే, నీ పనులు నువ్వు చేసుకో, నువ్వు అక్కడ చేరే. ఒక్క మాట ఏంది? ఒక్క మాట చెప్పి నీ దాసుడు స్వస్థపడతాడు అని అక్కడి నుంచే చెప్పు, నా దాసుడు బాగైపోతాడు అని అన్నాడంట. యేసు ప్రభు మాటకి ఆశ్చర్యపడిపోయాడు.
హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా మనుషులు ఏం కోరుకుంటారు? అయ్యా మా అమ్మాయికి బాగాలేదు, కొంచెం ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. అయ్యా మా అబ్బాయికి బాగాలేదు, కొంచెం ఇంటికి దాకా రండి, ప్రార్థన చేయండి అని అడుగుతారు. కానీ ఆయన ఏం అడుగుతున్నాడు? నువ్వు మా ఇంటికి వచ్చి అంత అర్హత యోగ్యత నాకుందని నేను అనుకోవటంలే, కాబట్టి నేను ఇబ్బంది పెట్టను. నువ్వు అక్కడ చేరి చెప్పిన కూడా పని అయిపోతుంది. నీ సంగతి నాకు తెలుసు బాగా. నీవు అంత శక్తి గలవాడివి, అధికారం గలవాడివి, అంత బలమైన వాడివి అని తెలుసు నాకు. కాబట్టి నువ్వు అక్కడి నుంచి ఒక మాట ఒక మాట చెప్పు, బాగైపోతుంది అన్నాడు. యేసు ప్రభు ఆ మాటకి ఆశ్చర్యపడిపోయాడు. అతని విశ్వాసానికి ముగ్ధుడైపోయాడు. అతను మెచ్చుకుని ఉన్నాడు. ఇజ్రాయేల్ ఇంతమంది నాతో కూడా ఇంతమంది వస్తున్నారే, ఒకడికన్నా ఉందా మీకు అలాంటి విశ్వాసం అని అడిగాడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు మనల్ని మెచ్చుకోవాలంటే మన విశ్వాసం ఆయన ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలి. హల్లెలూయా. మీకు విశ్వాసం లేదని నేను అంటలే, కానీ శతాధిపతికున్నంత విశ్వాసం ఉందా? యేసు ప్రభు ఆశ్చర్యపడేంత విశ్వాసం ఉందా? ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే ఇది పోద్దా అని భయపడుతున్నాం. ఏదైనా కష్టం వస్తే ఈ కష్టం తీరుతుందా అని అనుమానపడుతున్నాం. వాళ్ళు ఎక్కువ రోజులు అయిపోతే ఇన్ని రోజులు అయిపోయిందో దీనికి సరికాదేమో అని మనము అనుమానం వచ్చేస్తుంది, సందేహం కలిగేస్తుంది మనకి. అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నా దేవుడు ఖచ్చితంగా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా అని మనం నమ్మి ఆ ప్రకారంగా ముందుకెళ్ళటమే విశ్వాసం. అయితే ఈరోజు చాలామంది మనుషులు ఎట్టున్నారంటే, వాళ్ళు మనం ముందుకెళ్ళాలన్నా కూడా వాళ్ళు వెనక లాగుతారు. కష్టం లే బదురు, ఇది కుదరదు, ఇది చేయలేములే, ఇది చాలా పెద్ద కష్టమైన పని, మన వల్ల కాదు, ఇది చాలా కష్టము అనేస్తారు. అప్పుడు మనకేమైపోద్ది? ఉన్న ఉత్సాహం కాస్త పోతుంది, వెనకబడిపోయే పరిస్థితి వస్తుంది. ఎవరైనా ఆ మాట అన్నారంటే, లేదయ్యా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళంటే వాడికి ధైర్యం వచ్చి కొంచెం ముందుకు పోతాడు. కష్టంలే, ఇది కుదరదులే ఇంకా అని అన్నారనుకో, అప్పుడు ఏమైపోద్ది? కానీ మనుషులు ఎక్కువ ఏం చేస్తారు చెప్పండి? నిరుత్సాహపరుస్తారు కానీ ముందుకు బొమ్మని చెప్పరు. ఆత్మీయులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు. అయితే మనం ఏం చేయాలా? వాళ్ళు అన్నా కూడా సరే, మనం విశ్వాసం ఉంటే ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఎన్నో విషయాలు మీకు చెప్పొచ్చు, కానీ ఒకటి చెప్తాను. ఈ మందిరం మనం కూర్చున్న మందిరం గురించే చెప్తాను. ఈ మందిరం కట్టేటప్పుడు చాలామంది వచ్చి నాతో అన్న మాట ఏంటంటే, ఇది చాలా కష్టమైన పని, మనం చేయలేము, ఇది కరోనా టైము, ఇది మనకు డబ్బులు లేని టైము, మనం ఏం చేయలేము, ఇది మళ్ళీ అధికారులు వచ్చి ఇబ్బంది పెడతారు. అట్లా ఒకటి కాదు, చాలా రకంగా నాతో చెప్పిన మాటలు ఏంటంటే, ఇంకటి వరకు ఆపేద్దాము, ఇది వద్దులే, అదిలే. ఎన్నోసార్లు ఎంతోమంది నాకు ఆ మాట చెప్తున్నా కూడా నేను వింటానే ఉండా, ప్రార్థన చేస్తానే ఉండా, పని అవుతానే ఉంది. వాళ్ళు చెప్పిందాలు వింటుండా, ప్రార్థన కూడా చేస్తుండే. వచ్చి ఏసయ్యా ఇది చెప్తున్నారు, నీకు అసాధ్యం కాదు, కానీ పని అంటే ఆయన పని చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఒక్క విషయమే కాదు, ఏ ప్రార్థనైనా, ఏ కార్యమైనా, ఏ పనైనా, ఆ పన్నన్నింటిలో నేను మనుషుల మీద కంటే దేవుడి మీద విశ్వసించి ఆయన మీద ఆధారపడుతున్నాను. కాబట్టి దేవుడు ప్రతి పనిని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనుషుల మాటలను బట్టి మనం కానీ ఆలోచన చేసి ఆగిపోతే అతని దూరం వచ్చిండే వాళ్ళం కాదు మనం. ఎందుకంటే మనుషులు ఎప్పుడు విశ్వాసంలో ముందుకు నడిపించడం ఏం చేస్తారంటే వెనక్కే తీస్తారు. అయితే ఒకవేళ నీ జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా విశ్వాసంలో ముందుకెళ్ళాలంటే ఒకవేళ అటువంటి మాటలు మీకు చెప్పచ్చు, అటువంటి మాటలు మీరు వినొచ్చు. మీకు నిజంగా నమ్మకం ఉంటే ఏం చేయాలా? నాకు నమ్మకం ఉంది, మీరు ప్రార్థన చేయండి నాలా. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి నేను ముందుకెళ్తా. నాయుడుపేటలో మందిరం వెళ్ళేటప్పుడు ఒక కుటుంబం మందిరం పని అయిపోయేంత వరకు మాకు అన్నం పెట్టారు. అయితే నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, ఒక బస్తా బియ్యం ఇచ్చుంటా అంతే. వాళ్ళు 2 పోయినా, 3 పోయినా, 4 పోయినా, 5-6 మంది పోయినా, ఎంతమంది పోయినా అన్నం మాత్రం రోజు పెడతానే వచ్చారు. అంటే ఒక పూట
మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసేవాళ్ళం. అయితే అంత అయిపోయిన తర్వాత నేను ఒకరోజు అక్కడ అడిగా, అక్క మా కోసం నువ్వు ఎంతో కష్టపడ్డావు, నీకోసం మేము ఏదన్నా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం, నీ సమస్య ముఖ్యమైనది ఏంటో చెప్పు, దానికోసం ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడంటే అక్కడింది మా ఆయనకు ఉద్యోగం కావాలా అని. ఏం కావాలా? ఉద్యోగం కావాలా అనింది. అప్పటికి ఎంత వయసు ఆయనకి? ఉద్యోగం వచ్చే వయసు కూడా దాటిపోయింది. ఉద్యోగం వచ్చి దాటిపోయి ఉంటే ఇంకా అప్పుడు ఆమె అమ్మాట అడిగింది. సరే ఇంక అడిగినప్పుడు ప్రార్థన చేయొద్దా? నాకు విశ్వాసం ఉంది, చేయమనింది. ప్రార్థన చేయాలి లేదా? ప్రార్థన చేస్తే అద్భుతంగా ఆయనకి డ్రాయింగ్ టీచర్ ఉద్యోగం వచ్చేసింది. అప్పుడప్పుడు యేసున్నాడంట, అది గబక్కన వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడెప్పుడు యేసున్నాడంట, దాన్ని రాస్తున్నాడంట, అది ఆ టైంలో బయటికి వచ్చేసింది. ఆయన కూడా నమ్మకం లేదు, ఎందుకంటే అప్పుడు అంత నమ్మకం లేదు ఆయనకి. వసద్దని ఆయన కూడా ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఏం చేశాడు? మన విశ్వాసం గట్టిగా ఉండాలా, ఏదో ఊరికే అనుకుంటే కాదు. ఆ విశ్వాసం ఉంటే పని అవుతుంది, విశ్వాసం లేకుంటే పని కాదు. అయితే ఈ శతాధిపతి ఏం చెప్తున్నాడు? నువ్వు మా ఇంటికి ఏంటి రాబల్లే, నువ్వు అక్కడ చేరి ఏం చేయాలా? మాట చెప్పు. ఆయన శక్తి ఎంత బలంగా పనిచేస్తుంది, ఎంత బలంగా పోగలుగుతుంది ఆయన శక్తి, అది మనం నమ్మాలా. హల్లెలూయా. అలా నమ్మకం ఉంటే ఎక్కడ చేరి ప్రార్థన చేసినా దేవుడు కార్యమో చేయగలుగుతాడు. తర్వాత చూడండి ఒక మాట, లూకా సువార్త 10:41. ఇక్కడ మార్తా మరియా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇద్దరు ఒకరోజు అనుకున్నారు, యేసుప్రభు వస్తున్నాడంటే ఈ ఊరికి, మనం ఆయన పిలిచి ఇంటికి పిలుచుకొని మనం ఆయనకు భోజనం పెట్టాలమ్మా అనుకున్నారు. సరే పెడదాము ఏముంది అనుకున్నారు. సరే పిలుచుకొని వచ్చారు ఇంటికి. పిలుచుకొచ్చిన తర్వాత మార్తా పోయి చేపలు వండుదామా, మాంసం వండుదామా, ఏం కూర చేద్దాము, ఎడ చేద్దాము, ఏమేమి వంటలు చేద్దాము అని ఇవన్నీ పనుల్లో ఉంది. ఎవరు? మార్తా. మరి ఏం చేస్తుందంటే యేసయ్య రాగానే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తాడో ఇందాము, ఆయన చెప్పినట్టు మనం నడుచుకుందాము అని ఆయన సైడ్ చూస్తూ ఉంది. ఇంకా యేసుప్రభు ఆమెను చూసి చెప్తా ఉన్నాడు అన్ని విషయాలు. మార్తా చూసింది వసతులే అనుకుందే, రాలా. అప్పుడు వచ్చేసింది, ప్రభా ఆ పిల్లకి బుద్ధి లేదనుకో, నీకనే తెలియదా నేను ఎన్ని బాధలు పడుతున్నాను, ఎన్ని కష్టాలు పడుతున్నాను లోపల, ఈయనొక్కటే ఎంత అటాలు పడుతున్నాను నేను చేసుకోలేక. ఒక మాట నువ్వు చెబితే ఆ అమ్మాయి రాదా, వచ్చి నాకు సహాయం చేయదా? నువ్వు ఏడు గుసపెట్టుకొని ఆ అమ్మాయికి చెప్తా ఉండవు, ఆ అమ్మాయి వింటా ఉంది, ఇది ఏమన్నా బాగుందా అనింది. ప్రభు అన్నాడు, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని విచారపడుతున్నావు, అవసరమైంది నీకు తెలియలేదు, ఉత్తమైంది నీకు తెలియలేదు అన్నాడు. అర్థమైందా? అర్థమైతే ఇప్పుడు చెప్తానండి. మనకు కూడా తెలియటంలే, అవసరమైంది ఏదో ఉత్తమైంది ఏదో తెలియటంలే. మనం కూడా అనేక పనులు పెట్టుకొని ప్రార్థన లేదు, వాక్యం లేదు, ప్రభు సన్నిధి లేదు. ఏమయ్యా అంటే తీరిక లేదు. ఏం లేదు? తీరిక లేదు. దేనికి తీరిక లేదు? యేసయ్య పాదాల దగ్గర కూర్చోటానికి తీరిక లేదు, ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయడానికి తీరిక లేదు, కాసేపు వాక్యం చదవడానికి తీరిక లేదు. ఎందుకని? ఎన్ని పనులు అనుకున్నారు, నాకు ఈ పనులన్నీ చేసుకుని చిన్నప్పుడు అలసిపోతున్నాను, ఈ పనుల వల్ల నేనేం చేయలేకపోతున్నాయి అంటున్నారు. నిజమే మీరు చెప్పేది, కానీ మీరు మార్తాక అక్కలు చెల్లెళ్ళు కదా, కాబట్టి అన్నలు తమ్ముళ్ళు కదా, మీరు చెప్పేది నిజమే. కానీ యేసుప్రభు ఏం చెప్తుండే వినండి, అవసరమైంది ఏదో తెలుసుకోలేకపోతున్నారే, ఉత్తమైంది ఏదో మీరు గ్రహించలేకపోతున్నారే, అది నేను చేయొద్దని చెప్పట్లే. ఫస్ట్ యేసుప్రభు వచ్చాడు, ఆయన మాటలు వినాలా, ఆయన ఏం చెప్తాడో తెలుసుకోవాలా, ఆ తర్వాత పోయి చేయండి. ఇద్దరు పనులు అంతా చేయండి, పనులు చేయకుండా నాకాడే కూర్చోమని యేసుప్రభు చెప్పట్లే. ముందు ఫస్ట్ వచ్చి యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన దగ్గర ప్రార్థించుకొని ధ్యానించుకొని, తర్వాత ఆయన ఏం చెప్తాడు, ఎట్లా నడమంటాడు, ఏం ఆలోచిస్తాడు అది తెలుసుకొని ఆ దిశగా మనం ముందుకెళ్తే అన్ని పనులు బాగుంటాయి. మనం ఆయన పక్కన పెట్టేసి పనుల మీద ఒకసారి పనులు కూడా కావు. మార్టిన్ లూథర్ గారు అన్నారు,
నేను రోజుకి 3 గంటలు ప్రార్థన చేసి పనుల మీదకి పోతే పనులన్నీ అయిపోతాయి. ఒకవేళ 3 గంటల సేపు నేను ప్రార్థన చేయకుండా పనుల మీదకి పోతే సాతాను 10 పనులు నాకు అడ్డం వచ్చి ఏ పని కానిదు అని చెప్పాడు. ఎవరు? మార్టిన్ లూథర్ గారు. అయితే మనం ఏం చేస్తామంటే పనులున్నా మనకే ఈ లోకంలో పని లేనివాడికి ఎవరండి? ఖాళీగా కూర్చున్నాడు కూడా పని ఉంటుందండి. వాడు కూడా ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి చూసుకుంటూ ఉండాలి. వాడు కూడా అది కూడా పనే కదా. ఏది సోమవారికి కూడా పని, నిద్రపోవటం పని కదండి. నిద్రపోయేది పనే కాదా? వాడు కూర్చొని నిద్రపోవాలా, వాడు కూడా పని ఉంటుంది. పని లేని మనిషి ఈ భూమి మీద ఎవడో లేడు. కానీ అవసరమైంది ఏంది, ఉత్తమైంది ఏంది అది తెలుసుకోవాలి మనం. ఏం కాసేపు దేవుని మందిరంలో ఉంటే అనలేరు, ఎందుకంటే అవసరమైంది ఏందో తెలియదు. కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పుడు మీరు మార్తాలా మరియాలా అనేది ఆలోచించాలి. మీరు యేసుప్రభు పాదాల దగ్గర బాగా కూర్చునే వాళ్ళైతే మీరు మరియాలే, మరియాకి అక్క చెల్లెళ్ళే, అన్నదమ్ముళ్ళే. లేదు పనుల మీద పడిపోయి ఇంకా ఆయన సంగతి వదిలేసి ఎప్పుడు వచ్చి చిన్న ప్రార్థన చేసుకొని పనుకొని నిద్రపోయి మళ్ళీ వెళ్ళి చేస్తున్నారు అనుకో, మీరు మరియాలు కాదు, మార్తాలే. మీకు ఇంకా అవసరమైంది తెలియలేదు. అవసరమైంది ఏంది? ఆయన సన్నిధి మనకు అవసరం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఏది అవసరమో ఏది ఉత్తమో అది మనము తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మన సమయం అంతా అర్థం చేసుకుని ఉంటాం. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత పాడాలనుంది యేసు కోసం పాడలేకపోతున్నా, నడవాలనుంది యేసు కోసం నడవలేకపోతున్నా, చదవాలనుంది యేసయ్య మాట కళ్ళే కనపట్లేదని పాడతాం. అప్పుడు ఏ లాభం పాడుకుంటే చెప్పండి. అందుకని అవసరమైంది ఏంది, ఉత్తమైంది ఏంది అది మీరు తెలుసుకోవాలి. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నవాడు ఉత్తముడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరియా కూర్చుంది కాబట్టి దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు. ఆయనకేం పక్షపాతం లేదండి. మరియా అంటే ఎక్కువ, మార్తా అంటే తక్కువ లేదు. ఆమెకి ఇద్దరు అక్క చెల్లెళ్ళే, వాళ్ళిద్దరు ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళే. కానీ ఆమె చేసిన పని మంచిది. ఎవరు? అందుకని మెచ్చుకున్నాడు. అది మార్తా తెలుసుకోలేక యేసు మీదకి వస్తుంది ఆమె కోపంగా. కాబట్టి మీరు ఒకవేళ అంటే కోపంగా ఉంటే మీరు కూడా కొంచెం తెలుసుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం నేర్చుకోండి. ఇక్కడ తలాంతుల విషయంలో యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకటికి 5 ఇచ్చాడు, ఒకటికి 2 ఇచ్చాడు, ఒకటికి 1 ఇచ్చాడు. 5 తీసుకున్నాడు, పని చేసి 5 సంపాదించాడు. వచ్చాడు యేసయ్య కాడికి, అయ్యా నువ్వు నాకు ఇదిగో 5 ఇచ్చినావు, ఇంకొక 5 వేసి 10 ఇచ్చేస్తున్నాను అన్నాడు. 2 తీసుకొని వచ్చాడు, అయ్యా నాకు 2 ఇచ్చావు, ఇంకొక 4 సంపాదించి 4 ఇస్తున్నానని చెప్పాడు. అప్పుడు వాళ్ళతో ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నా సంతోషంలో పాల్పంపులు పొందు, నేను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను అన్నాడు. ఒకటి ఇచ్చిండు వచ్చాడు, నువ్వు 1 ఇచ్చలే నాకా మొన్న, ఇదిగో నేను ఇచ్చేసాను అన్నాడు. ఇట్లారా అన్నాడు, నాది నాకు ఇయటానికి నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఆ రోజు చెప్పచ్చుగా నేను చేయలేనని చెప్పి, నేను ఇంకొకరికి ఇచ్చిండేవాడిని కదా, వాళ్ళు చేసి ఉండేవాళ్ళు కదా అన్నాడు. తలాంతుల విషయంలో నమ్మకంగా పనిచేస్తే యేసయ్య మెచ్చుకుంటాడు. హల్లెలూయా. చేయకపోతే యేసయ్య శిక్ష విధిస్తాడు. వాడికి ఏం చేశాడు? ఒకటోడిని వీడు కాళ్ళు చేతులను కట్టి ఎలుపుడు చీకట్లు వేసి పడేయని ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన తలాంతుల విషయంలో మనం నమ్మకంగా కష్టపడి ఏం చేయాలి? పని చేయాలి. చేసి యేసయ్యకి లాభం చేకూర్చాలి. అప్పుడు యేసయ్య మెచ్చుకుంటాడు. ఇంకా అనేకమైన వాటి మీద దేవుడు మనం నియమిస్తాడు. అయితే ఈరోజు చాలామంది తలాంతులను తీసుకుపోయి పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు నీకు పాట పాడతావు, సపర్లు కొడతావు, వాయిద్యం వాయిస్తావు, లేదా ప్రార్థన చేస్తావు, ఎప్పుడు రావాలండి? ముందు రావాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని దేవుడి కోసం వినియోగించాల. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మెచ్చుకుంటాడు. ఇంకా అనేకమైన వాటి మీద దేవుడు పెట్టాడంట వాళ్ళని. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు ఏ తలాంతు ఇచ్చాడో దాన్ని సరిగా వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే దేవుడి కాడ మనం ఇబ్బంది పడతాం. అందుకని దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని మనం దాచిపెట్టకుండా ఏం చేయాలి? ప్రభు కొరకు కష్టపడి పని చేయాలి. అప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు, ఫలం ఇస్తాడు.
అప్పుడు మళ్ళా ప్రభు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. మీ పిల్లల్ని కూడా వారికి దేవుడు ఏదో తలాంతి ఇచ్చుంటాడు. వాళ్ళని ప్రోత్సహించి అది డ్రమ్ము నేర్చుకో, ఇది నేర్చుకో, అది నేర్చుకో అని చెప్పాలి. మనం నేర్పించాలా వాళ్ళకి. వాళ్ళు రేపు ఆ విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. లేకపోతే వాళ్ళు ఏరే దేశంలోకి వెళ్ళిపోతారు, ఏరే అలవాట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వాటి మీదకి వెళ్ళిపోతుంది ఆలోచన. అప్పుడు అందుకని పిల్లలు మనము అందరం దేవుని కొరకు ఏదో ఒక విధంగా ఉపయోగపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన సంతోషం, ఆయనను చూసి మెచ్చుకుంటాడు. తర్వాత రండి మత్తయి సువార్త 26:10. ఇక్కడ ఒక స్త్రీ ఏం చేసిందంటే ఇలువైనటువంటి అత్తరు వాడు తీసుకొని వచ్చి దాన్ని యేసు ప్రభు మీద పోసిందంటయ్యా. ఆడు కొంతమంది సనుక్కున్నారు. ఎందుకు ఇలా చేయటము, ఈ పనులు అర్థం కదా, ఇట్లా చేయొచ్చా, ఆ అత్తరు అమ్మేసి డబ్బు తీసుకొని పేదలకు ఇచ్చేసి ఉంటే బాగుండు కదా అని. వాళ్ళకి పేదల మీద ప్రేమ కాదు, వాళ్ళు దొంగ ఏంటంట. ఆడొక దొంగ ఉన్నాడు, డబ్బులు ఆయనకి ఇస్తే దొంగలిచ్చేస్తాడు, ఆ డబ్బులు కొంత తీసేసుకుంటాడు. యేసు ప్రభువు డబ్బు సంచి వాడికే ఇచ్చాడు యోధాకి. యోధా ఏం చేశాడంటే ఆ డబ్బంతా నా చేతికి ఇవ్వనేవాడు, తీసుకుంటాడు, ఖర్చు పెడతాడంటాడు, సగం తినేస్తాడు. ఎవరు? యోధా. వాడు అడుగుతున్నాడు ఈ మాట ఏమని. ఇప్పుడు ఈ అత్తరు వద్దాక పగలు కొట్టేసి ఆయన మీద పోసేదానికంటే అమ్మేసి ఏంది పేదలకు ఇచ్చేస్తే లక్షణంగా తిని గమ్ముంటారు కదా అన్నారు. యేసుప్రభు అన్నాడు, ఆ జోలికి పోబాకండి అసలు. మీరు ఆ మంచి పని చేస్తుంటే మీరు సంతోషించాల్సింది పోయి మళ్ళీ ఆమెను కూడా ఆటంకపరుస్తున్నారు. మీరు చేయరు, చేసే వాళ్ళని కూడా చేయనీరు. నోరు మూయని మీరు ఏం మాట్లాడబాకండి. ఆమె నా భూస్థాపన నిమిత్తం ముందుగా నన్ను అభిషేకించింది అన్నాడు యేసుప్రభు. యేసయ్య కొరకు మనం చేసేది వ్యర్థం కాదండి. వ్యర్థమైన వాటి కోసం చేస్తామే, వ్యర్థమైన పనుల కోసం చేస్తామే, వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు పెడతామే, అది వ్యర్థం. అది ఎంత కట్టినా, చిన్నదైనా పెద్దదైనా ఇలువైందైనా అలా ఖర్చు పెడితే అది వ్యర్థమైపోద్ది. కానీ యేసు ప్రభు కోసం నువ్వు చేసింది ఎప్పటికీ అర్థం కాదు. అది చాలామందికి తెలియదు. అందుకని ఏం మాట్లాడుతుంటారు, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు, ఎందుకు అంత ఖర్చు పెట్టారు, ఎందుకు ఇంత చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటారు. ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారని ఆలోచించరు. ఆయన కొరకు మనం చేసింది ఏది వ్యర్థమో కాదు. 1 కొరింథీ 15 చూడండి, 15:58. ఏ వ్యర్థం కాదు, ప్రభువు యందు ప్రయాస వ్యర్థమో కాదు. నువ్వెంతైనా పడు యేసయ్య కోసం, అది వ్యర్థమో కాదు. ఆమె ఏం చేస్తుంది అక్కడ, యేసయ్య కోసం ఎంతో కష్టపడి ఎక్కడికో పోయి వాడు కొనుక్కొని అత్తరు బట్టలు కొనుక్కొని వచ్చి ఆ బాటలు తీసుకొని వచ్చి ఆయన మీద పోస్తుంది. వాళ్ళు ఏమంటారు, ఎందుకు ఇది అర్థం ఎందుకు చేయటము, ఎందుకు చేయటము అని మాట్లాడతారు. ఎందుకని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అది తెలియదు. తెలుసుంటే ఆ మాట అంటారు, యేసయ్య కోసం చేస్తాం చేయండి అని అంటారు. అయితే ఈరోజు చాలామందికి తెలియక అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుతుంటారు, సొనగుతూ ఉంటారు. ఎందుకు అంత చేసేది, ఇంత చేసేది ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకు సొనగుతూ ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే ఇటువంటి వాళ్ళే. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని ప్రోత్సహించరు. ఏదైనా ఒక పని చేద్దాం యేసయ్య కోసం అని ఖర్చు పెడదామని చెప్పి ఆలోచించరు. ఎందుకంటే తెలియదు వాళ్ళకి. అయితే ఆమెకు తెలుసు కాబట్టి అది చేసింది. సరే, చివరి మాట ఒకటి ఉంది, లూకా 21 మొదటి నుంచి. కానుక బిడ్డలు తమ కానుకలు వేసున్న ధనవంతులను ఆయన పారచూసును. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేసుండగా చూసి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ యేసుప్రభు ఒకరోజు ఒక మందిరంలో ఉన్నాడు. అయిపోయిందంతా, కానుకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు, కానుకలు వేసే వాళ్ళందరూ చూస్తున్నాడు. అయితే అందరూ వచ్చి వేస్తూ ఉన్నారు. కొంచెం ధనం ఉన్నోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు బాగా ఎక్కువ అమౌంట్ వేస్తున్నారు, బాగా కట్టలుగా వేస్తున్నారు. కానీ ఒక బేదరాలు వచ్చిందండి, ఆమెకి 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు దాంట్లో వేసింది. అప్పుడు యేసుప్రభు ఆమెను నిలబెట్టి, ఈ పేదరాలు ఎక్కువ వేసింది డబ్బులు ఈరోజు అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు.
ఆ పేదదానికి ఎట్టొచ్చినాయి అంత డబ్బులో, ఆ మనిషి ఎక్కడి నుంచి తెచ్చేసింది, అంత ఎక్కువ యాడని చేసింది మనకంటే అని ధనవంతులంతా ఆమె సాయి చూస్తున్నారు. ఎవరు సాయి? మేము అన్నం వేలు వేస్తే మాకంటే ఎక్కువ వేసింది ఆమె, ఎక్కడ సంపాదించేసింది, ఎట్టొచ్చింది ఆమెకి అని చూస్తున్నారు ఆమె సాయి. ఎవరు సాయి? ఆ పేద ఎదురాలి సాయి. అప్పుడు ఏ సాయి చెప్పాడు, మీరు ఎంత వేస్తుంది అనుకుంటున్నారు? 2 కాసులే అన్నాడు. అందరు నవ్వినారు. ఎందుకు? 2 కాసులు వేసినా గొప్పగా వేసినామా అని. బాగినండి నేను చెప్తానని అప్పుడు చెప్పాడు. మీరందరూ మీకు ₹1,00,000 ఉంటే ఒక 20,000 వేసి ఉంటారు అనుకుందాం. మీకు ఆడ మళ్ళీ ఎంత ఉంది? 80,000 మీకుంది. మళ్ళీ దాన్ని మీరు ఖర్చు పెట్టుకుంటారు. ఈమె కాడ ఎంత ఉందో తెలుసా? ఉండేదే 2 కాసులు. ఈమె దాచిపెట్టుకున్నా 2 కాసులే, ఎవరికైనా ఇచ్చినా 2 కాసులే, తిన్నా కూడా 2 కాసులే ఉన్నాయి. ఆ 2 కాసులను తెచ్చి అలాగే వేసింది. మీరు అలా వేసారా అని అడిగాడు. మీరు ఆ విధంగా ఏమైనా వేసారా అన్నాడు. మీకు అన్నదంతా వేసారా అని అడిగాడు. అప్పుడు అందరూ గమ్మైపోయారు. అయితే ఈమె ఎందుకు వేసింది? పేద దూరాలు. యేసయ్యా, నా ఆధారం నువ్వే, నా జీవం నువ్వే, ఈ 2 కాసుల్ని నీకు ఇచ్చేస్తున్నా, నేను నమ్ముతున్నా, ఇది నీకు నేను ఇస్తే నువ్వు ఆశీర్వదిస్తావని నాకు తెలుసు, నేను వేసేస్తానని చెప్పి వేసేసింది విశ్వాసంగా. అయితే ప్రభు ఆమెను ఆస్వాదించుకుని ఉంటాడా? తప్పక ఆస్వాదించి ఉంటాడు. ఆయన చూస్తున్నా దేవుడు ఆయన. చాలామందికి అది తెలియదు. అయితే ఈరోజు చాలామంది ఆ సంతోషము, ఆ విశ్వాసము ఉన్నవాళ్ళు కొంతమంది కనిపిస్తారు అలా చేసేవాళ్ళు. కొంతమంది బాధపడితే చేస్తారు. బదర్ చెప్పినాడా, చెయ్యాలా, చేయకుంటే ఆయన అనుకుంటాడా అని బాధపడితే చేసిన వాళ్ళే కానీ విశ్వాసం చేసిన వాళ్ళు తక్కువ. అయితే మనం ఎప్పుడైనా చేస్తే బాధపడితే చేయకండి. చేస్తే విశ్వాసంగా చేయండి, సంతోషంగా చేయండి. దేవుడు దాన్ని చూసి దీవిస్తాడు. హల్లెలూయా. బలవంతంగా బాధతో మీరు చేస్తే అది ఆశీర్వాదము కాదు. కాబట్టి ప్రభు కొరకు మీరు ఏమైనా చేయాలనుకుంటే చేస్తే ఎప్పుడైనా ఎక్కడైనా సంతోషంగా చేయండి, విశ్వాసంగా చేయండి, త్యాగపూరితంగా చేయండి. దేవుడు దాన్ని చూస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి అర్థం? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మెన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం. నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, పరలోకాన నీతోనే ఉండాలని.
ఏసయ్యా